సీనియర్ నటి సిమ్రాన్ ఇప్పటికీ కూడా అంతే యంగ్‌గా కనిపిస్తూ, సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనేలా ఉంది. కానీ ఈ హీరోయిన్ ఎక్కువగా సినిమాల్లో రాణించటం లేదు. ఆ మధ్య కాలంలో తమిళ్ హీరో శివకార్తికేయన్ నటించిన 'సీమరాజా' సినిమాలో సమంతకు సవతి తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమాలో సిమ్రాన్ విలనిజానికి చాలామంది ఫిదా అయ్యారు. కానీ ఆ తర్వాత మళ్లీ సిమ్రాన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించటం లేదు. ఇక రీసెంట్గా ఆది పినిశెట్టి నటించిన 'శబ్దం' మూవీలో సిమ్రాన్ కనిపించింది. అయితే అలాంటి సిమ్రాన్ అప్పట్లో హీరో బాలకృష్ణకి పర్ఫెక్ట్ జోడీ హిట్ పెయిర్గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా వీరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ హిట్ అవ్వటంతో బాలకృష్ణకి విజయశాంతి తర్వాత గోల్డెన్ లెగ్ హీరోయిన్గా సిమ్రాన్ మారిపోయింది. ఇక సిమ్రాన్ కేవలం బాలకృష్ణతో మాత్రమే కాకుండా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన సిమ్రన్ చివరికి పెళ్ళయ్యాక సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన హీరోతో ప్రేమలో ఉంది అని, ఆ హీరోని సిమ్రన్ పెళ్లి చేసుకుంటుంది అనే రూమర్లు ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా సిమ్రన్ కొరియోగ్రఫర్ అయినటువంటి రాజు సుందరం మాస్టర్ అప్పట్లో సహజీవనం కూడా చేశారని, పెళ్లికి కూడా రెడీ అయినప్పటికీ ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారనే వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ విడిపోవటానికి కారణం ఆ హీరోనని, సిమ్రన్ ఆ హీరోతో సన్నిహితంగా మెదలటం వల్లే కొరియోగ్రఫర్ రాజు సుందరం మాస్టర్ సిమ్రాన్ని పక్కన పెట్టారనే రూమర్స్ కూడా వినిపించాయి. కానీ కొరియోగ్రఫర్ రాజు సుందరం సిమ్రాన్కి బ్రేకప్ చెప్పాక ఆ హీరో కూడా సిమ్రాన్ని పట్టించుకోలేదట. దాంతో చివరికి దీపక్ బగ్గాని పెళ్లి చేసుకుంది సిమ్రాన్.